దేవుని వాక్యం చెప్తుంది, ఆ మిశ్రిత జనము అధికముగా మాంసాపేక్ష కనపరిచినందున. దేవుడు డిజైన్ చేసిన ఆహారం వారికి నచ్చలా. మాంసాపేక్ష తగ్గించుకోకపోతే పోతారని చెప్తున్నాడు గ్యారంటీ. 1800 కేజీల గోధుమ పిండికి కోరేట్నా? కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవిగాక ఎర్రదుప్పులు, జింకలు, ఒక్కొక్క దినమునకు సులభన భోజన సామాగ్రి ఎంతనగా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను టెస్ట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా నిఘా పెట్టుకోండి నా మీద, సీసీ కెమెరాలు పెట్టుకోండి, మీ ఇష్టం. మాంసం కూర, నీసు కూర బాగుంది, 4 ముద్దలు వాళ్ళు ఎక్కువ తిన్నాడు చెప్పండి అంటే అటు తెచ్చినోడే. ఛాలెంజ్ చేస్తాను మీకు. ఈస్టర్ పండుగ రోజున మీ 15% కొన్ని చికెన్ మటను, కనుమ రోజున మా 85% కూడా కొంటారు సార్ అన్నాడు. చిక్కు. మరలా చెప్తున్నా, చెడ్డ వాటిని ఆశించద్దంటే మద్యపానము, వ్యభిచారం అంటే చెత్త విషయములని కాదు. అదేదైనా తీర్మానం ఏంటి? వారానికి 3 సార్లు మాంసం తినేవాడిని కొంచెం అలాంటి చెప్తే నేను చెప్తాను. అవి కూడా ఉన్నాయి. మీరు కొన్ని మంచి తీర్మానాలు చేసుకోవడానికి నేను మీకు సహకరించాలని నేను ఆశపడుతున్నాను. సహకరించమంటారా? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా 33వ వచనం. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొని. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని వాక్యం చెప్తుంది, ఆ మిశ్రిత జనము అధికముగా మాంసాపేక్ష కనపరిచినందున దేవుని కోపం రగులుకుందంట. దేవుని బిడ్డలారా, దేవుని కోపం. ఇశ్రాయేల్ అందరూ కొంచెం బాగానే ఉన్నారు, మధ్యలో కొంత బ్యాచ్ కలిసింది. ఈ కలిసిన బ్యాచ్కి నీసు బుద్ధి ఎక్కువ. వీళ్ళు 20 గంటలు ఏ టాపిక్ మాట్లాడు అక్కడ తీసుకొస్తారు దాన్ని. దేవుడు సృష్టించింది మన కోసం కదా బ్రదర్, ఏది నిషేధించింది కాదు కదా బ్రదర్. చిన్నపిల్లలు కొంచెం తింటారు, మరి ఎదిగిన మరి బలమైన ఆహారం తింటారు, వాక్యం ఉంది కదా బ్రదర్. యేసుప్రభు కూడా ఎవరికి పెట్టిన చేపలే పెట్టారు బ్రదర్. మరి 10 గంటలు కూడా బ్రదర్ అలా ఈడు ఎంతసేపు తరచుగా ఉపవాసములతో జాగ్రత్తన వాక్యం వాడికి కనపడదు. నువ్వు తిండి బోతు అయితే గొంతు కత్తి పెట్టుకో, అది కనపడదు. మాంసం హెచ్చుగా తినేవాటి సహవాసం కూడా చేయదు, అది కనపడదు. మాంసం వారి పండ్ల సందులో ఉండగానే దేవుని కోపం రగులుకుని వారిని చంపివేశాడు, కనపడదు. వాడికి ఎంతకాలం కనపడుతుంది? నువ్వే నిషేధించబడతావు. పనిగొట్టుకుని నిన్ను పోగేసుకో, దరిద్రం. మాంసాపేక్ష కలిగిన వారై దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఈ కీల దోసకాయలు, ఈ కాకరకాయ మేము తెల్లబోతున్నాం. దేవుడు డిజైన్ చేసిన ఆహారం వారికి నచ్చలా. వారు కాలినడకన ప్రయాణం చేయాలి, వాహనాలు ఏమి లేవు. పైగా బరువులు మోయాలి, తమ గుడారాలు మోయాలో లేవెళితే ప్రతి గుడారం మోయాలి. ఎంతో బరువులు వారు మోయాలి, ఎన్నో బాధ్యతలు. చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చాలా భారాలు వారికి ఉన్నాయి. ఇంత భారాలు మోస్తూ సంవత్సరాల పాటు ఎడారిలో నడవాలి కనుక వారికి బలము కావాలి, ఇట్లాగని హెవీగా ఉండకూడదు. అందుకని జ్ఞానం కలిగిన దేవుడు ఏం చేశాడు? ధనియాల లాంటి గింజల్ని, ఆకాశ ధాన్యమును వారికి కురిపించాడు. ఆ గింజలు వారు ఏం చేసుకోవాలి? రోట్లో దంచి రొట్టెగా చేసుకుని తినాలి. ఏ కూర పెట్టుకోవాలి? కీర, దోసలు, కాకరకాయలు, ఇలాంటి వెజిటబుల్స్ ఇచ్చాడు. ఈ రోటీని ఈ వెజిటేబుల్స్తో మీరు తింటే పొలానికి బలం వస్తుంది, నడవడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఈ లేనిపోని రకాల తిండి తింటే మీకు బాగోదురా అని దేవుడు డిజైన్ చేసి ఇస్తే, దేవుడు ఆలోచనకర్త, జ్ఞానం గలవాడు, కన్న తండ్రి. మనకి ఏది కావాలో ఆయన స్పెషల్గా మెన్యూ డిజైన్ చేశాడు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అనుకోవాలి కదా. వీళ్ళు మేఘమ్మ కింద నడుస్తున్నప్పటికీ మాట్లాడరా, మన్నా తింటున్నప్పటికీ, బండల నీరు త్రాగుతున్నప్పటికీ, రెక్కల మీద బోయబడుతున్నప్పటికీ తృప్తి కలలేదు. ఒక్క పాయింట్ ఏంటది? మాకు దీనికన్నా ఐగుప్తు బెటర్. ఐగుప్తులో మేఘం ఉందండి, ఐగుప్తులో ఆత్మ నడిపింపు ఉందా, ఐగుప్తులో బండ మీ వెనకాల వచ్చిందా, ఐగుప్తులో ఆకాశ ధాన్యం కురిసిందా, ఐగుప్తులో దేవుని దూత మీ ముందు నడిచాడా? ఏమి లేవు. ఇన్ని మహిమకరమైన అనుభవాలు ఉన్నా ఒక్క నీసు లేదని ఈ ఆత్మీయత కంటే, సంఘము కంటే, సహవాసము కంటే, యాత్ర చేయట కంటే ఐగుప్తే బెటర్ అనేసారండి. దేవుడు చూసి మాట్లాడుతున్నాడు, వారి ముందు దేవుడు నడుస్తున్నాడు. దేవుని
ఉంది, ఏది తిరుగుతారు దానికి ఒక్క నీసు. అంటే మాంసాహారం ఆత్మీయ అనుభవాలను ఎంతగా డామినేట్ చేస్తుంది. అందుకేనా తగ్గించమని చెప్పేది. నా మీద పడేస్తాం ఒకడు ఎప్పుడు దొరకదండి మాంసం ఎండి బంగారం ఇదే పని. పప్పులు ముచ్చేసా ఏదో బాబు మీకు అర్థమే చెప్పలేదు. బోర్డు వాక్యాలు ఉన్నాయి బైబిల్లో, అన్ని వాక్యాలు కూడా తినేసి చచ్చిపోయారు అక్కడ మరి అడవిలో. కన్నులు కొద్ది మన్న తినేసాడు ఒకడు, చచ్చారు అందులో పడి. ఎందుకని? మేఘము కింద నడుచుతుమి, దూత వెనుక నడుచుతుమి, రెక్కలపై మొయ్యబడితిమి, అయినను సచ్చితిమి. ఎందుకని? మాంసం. మాంసాపేక్ష తగ్గించుకోకపోతే పోతారని చెప్తున్నాడు గ్యారంటీ. హ్యాపీనెస్ ఏంటండి మాటలో హ్యాపీగా ఉండాలనే. రోజు మారిపోయి ఆక్సిజన్ వెంటనే పీకేసుకొని చచ్చిపోమట్లేదు కదా, కంట్రోల్ చేయొచ్చుగా, ప్రాక్టీస్ చేయి. స్తోత్రం చెప్పండి. నాకు ఒకటి చెప్తున్నాడు, సార్ చికెన్ చాలా బాగుంటుంది సార్ అంటే నేను వెళ్ళిపోయాను వదిలే అని చెప్పాను. నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దేవునికి స్తోత్రం. చాలా బాగుంటుంది సార్ అంటే వాడు కొత్తగా నాకు పరిచయం చేస్తున్నాడు రా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపదేశం అర్థమయ్యాక కంట్రోల్. ఆమేన్. మనం వెళ్తున్న రోడ్డు చాలా బాగుంది, రోడ్డు విశాలం ఉంది కాబట్టి వెళ్తామా? అది మనం వెళ్ళాల్సిన గమ్యానికి తీసుకెళ్ళిపోతే రోడ్డు బాగుందని వెళ్తాం. తలకాయ ఉందా? అది కూడా బట్టలు చదువుకొని బస్ స్టాండ్కి వెళ్ళాడు, ఏ ఊరు వెళ్తాను సార్ అంటే అది ఆలోచిస్తాను అన్నాడు. ఊరు బాబు అదేట్రా నీ గమ్యం ఏంటి అసలు, ఎక్కడికి వెళ్ళాలని బయలుదేరావు? అచ్చా ఏ బస్సు నీటికి కంటే బస్సు ఎక్కేస్తాడు. బుద్ధి జ్ఞానములైన గుర్రముల వలన కంచర గాడిదలను మీరు ఉండకూడి అనే వాక్యం తెలియజేయాలి. నీ గమ్యం ఏంటి? మహిమలోకానికి వెళ్ళటం. నీ విధానం ఏమిటి? విమోచించబడటం. నీ గురి ఏమిటి? దేహ విమోచన. దేహములో బందీగా ఉండిపోవడానికి వీల్లేదు. దేహములో మూలగాలి, విజ్ఞాపన చేయాలి, నరకట్టుకోవాలి, ఈ రోజు బయటికి రావాలి. అది కదా భక్తి అంటే. రేటు చేసేది మన పని. సింహాసనం స్థానం ఆశించొద్దు. 2 స్వేచ్ఛను ఆశించొద్దు. 3 మాంసం తినొద్దు. నేను చెప్పానా? నా మీద పట్టి అడగకండి, దుర్మార్గం ప్రచారం. అపేక్షొద్దు, అపేక్షొద్దు. లేదంటే మాకు చిరాకు వచ్చారు పద్దాగా చెప్తాను మన సూపర్ అని. దేవునికి స్తోత్రం. నీకు ఒక సండే సన్మానం కూడా చేస్తాను అవసరం అయితే. ఎందుకంటే అంత ఈజీ విషయం కాదు అది. చాలా మంది పెద్ద పెద్దలు తీర్మానం చేసుకొని నెల రోజులకి తిరిగిపోయారు వెనక్కి. నువ్వు ట్రై చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సీరియస్గా తీర్మానం చేసి ప్రార్థన చేసి నెల రోజులు అసలు అగ్గిలా బతికి ఆ తదుపరి దినము నాకెందుకు నేను ఆవేశముగా తీర్మానము చేసుకున్నాను అనిపించుతున్నది. ఇంత పట్టుదల మంచిది కాదనేది వచ్చుతున్నది. నేను వెనక్కి తగ్గేదను, మరలా తినేదను. ఆ అపేక్షలో మేము పడం అనేవారు ఆమెనండి. ఆలోచించి చెప్పారు కదా. దేవుడే సాక్షి. దేవునికి స్తోత్రం కలుగును. ఆ అపేక్ష ఎలా ఉంటుందో మీకు చెప్తానండి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం చదవండి. 21 రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం. నది మొదలుకొని ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజన సామగ్రి ఎంతనగా 600 తూముల సన్నపు వినండి. 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల మొతక పిండి. తూము అంటే కేజీకి ఎక్కువ అండి, కేజీన్నర. కానీ ఇప్పుడు మనం తగ్గించుకొని కేజీ అనుకుందాం. మినిమం 600 తూముల అంటే కేజీల మొతక పిండి, 1200 తూముల మొతక పిండి అంటే ఫైన్ క్వాలిటీ పిల్స్బెరీ ఆ రేంజ్ 600 కేజీలు. కొంచెం లూజ్ క్వాలిటీ 1200. మొత్తం ఎన్ని కేజీలు అంటారా? 1800 కేజీలు గోధుమ పిండి. ఎన్ని చపాతీలు అవుతాయి? మౌన్ అడిగితే తప్పని చెప్తాను ఒక లెక్కలు. మనమైతే కొంచెం పుట్టుకు సవాళ్ళు క్యాల్కులేటర్ పట్టుకొని కానీ ఎక్కడ 1 నిమిషాలు చెప్పేదాం మొత్తం ఎన్నో. 1800 కేజీల గోధుమ పిండికి కోరేట్నా? కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవిగాక ఎర్రదుప్పులు, జింకలు, బాతులు. ఎన్ని రోజులకి? 1 రోజుకి నానా అపేక్ష అనండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, అవన్నీ అక్కడే తినేస్తాడా? తినడు. కానీ అన్ని ఐటమ్స్ టేబుల్ మీద ఉండాలి. మనం లేక నచ్చదు. నాకని చెప్తున్నా కనీసం 4 కూరలు లేకపోతే నేను కోపం చేస్తున్నాడు. నిన్ను చూస్తున్నా కోపం వచ్చేస్తున్నాడు.
వాడు లాగిస్తున్నాడు వచ్చి పెద్ద పోటుగాడు. ఇదే విశాఖపట్నంలో అట్లీస్ట్ 4 items should be there on my table. I will not spare. ఏంట్రా సొలొమోను గడియలు నీ మారు మనసు పొంద. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజన సామాగ్రి ఎంతనగా, బాబోయ్ బాబోయ్ బాబోయ్. దేశానికి కరువు ఎందుకు వస్తుంది ఇలాంటి వాళ్ళ వల్ల? ఒక రోజు కానీ కూరలు ఎందుకంటే నీకు? నేను మీటింగ్స్కి వెళ్తే మర్యాద కోసం 2-3 కూరలు తల తిట్టేదా నేను. ఒక్క రోజుకు ఒక జీవరాజు చాలు. ఎందుకు ఉండేవు అలా ఉంటారు? మీ తినకపోతే వదిలేండి, నువ్వు తినేదా? ఇండిపోతాడు మారు మనసు పొందు. ఏదో మీ తినకపోతే అది రెడీ ఉన్నాడు. దేవుని గుడిలో లింగాన్ని మింగేసి రకమాడు. వాడు ఎన్ని ప్లేట్లని తినేస్తాడు. మారు మనసు వచ్చే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మనం ఏది ఆశించకూడదు? అపేక్ష ఉండకూడదు. నీకు అవసరమైనప్పుడు, నీ దేహానికి అవసరమైనప్పుడు, నీ ఆరోగ్యానికి అవసరమైనప్పుడు, నీ జీవనానికి అవసరమైనప్పుడు ఏదైనా అంగీకరించి ఓకే. కొంతమందికి చెప్పండి మేఘం, దూత, అగ్ని, మన్నా, బండలో నీళ్లు, కూటం ఎంత అగ్ని అభిషేకం, ఎంతమంది దైవజనులు వాడు ఎన్ని చేయాలి. నెక్స్ట్ భోజనం ఉన్నాయి కదా. మనం విమానాలు రోడ్డు మీద కూటం పెట్టే కదా. మనం చిన్న పిల్లలు వచ్చారు స్టే చేస్తుంటే, అంకుల్ భోజనాలు ఉన్నాయా? కూటం నీకు సంబంధం లేదు. ఉన్నాయి. చికెన్ పెడతారా అన్నాడు. పెడతామంటే చికెన్ అంటారా, చికెన్ అంటారా, మొత్తం సోర్ చేస్తాడు. చిన్న పిల్లల్లో కూడా ఈ ఆత్మ ఎలా దూరిపోయింది చూడండి. చిన్న పిల్లలండి. మన యూట్యూబ్లో చిన్న పుట్టపిల్ల మాట వినండి. అదేదో కూర పెడతాను అలా నాకు వద్దంటుంది. ఈ పిచ్చి పిచ్చి కూరలు తిన్నా అంటుంది. మరి ఏం కావాలంటే చికెన్ కావాలంటే పుట్టపిల్ల. దాన్ని మాట్లాడి తేటగా రాలేదు. ఈ తిండిపోతే ఆత్మ స్వరపడిపోయింది అందరిలో. చిన్న పిల్లాడికి మాటలు పూర్తిగా రావండి. వంకాయ కూర పెట్టి పువ్వు అంటాడు. జీవరాశిని పెట్టి మింగేస్తాడు. బ్లడ్ అండి వారసత్వ సంపద మనం ఇచ్చింది అదే. మళ్ళీ ముడిచిపోతాడు. అంతే నా బుద్ధిలే మా వాడు మొక్కలే. మారు మనస్సు పొందకుండా చేరారు పరలోకము, మారు మనస్సు లేకను మార్చలేరు ప్రజలను. ఎవరు చెప్తాడు ఈ మాట? ఒరి నూతనాత్మనోదుడి వేసారి ఆత్మలను రక్షించుడి. ఎవరో? క్రైస్తవులారా మారు మనసు పొందవలసిన వారు ఎవరో? ప్రకటన 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘ పాస్టర్ గారికి చెప్తున్నాడు. పాస్టర్ నువ్వు మారు మనసు చచ్చిపోతా అన్నాడు. పాస్టర్ గారికే మారు మనసు పొందవలసిన విషయాలు పాస్టర్లో ఉన్నాయి, విశ్వాసంలో ఉన్నాయి. మనం గడిసి గంటకెక్కిన ఫీలింగ్ వద్దు. మార్చుకోవాల్సి ఉంటే మార్చుకుందాం. మనం మరి ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే పర్లేదు. ఇంకా మారు మనసు ఉంటే మార్చు. ఐగుప్తు వదిలేడు, సింహాసనం వదిలేడు, రాజరికం వదిలేడు, కుర్చీ వదిలేడు, అన్ని వదిలేడు. ఇంకా చెప్పులని అవి కూడా తీశాడు తీసుకు. ఎవరిని? చెప్పులు బాబు ఇంకా నేను విడవలసినవి ఉన్నాయా? ఏసు రక్తం ఈ జాతర పడే పౌరువనే వణికించేలా చేశాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు ఖచ్చితంగా. వదిలే చెడ్డ వాటిని మనం ఆ చెడ్డ వాటిని లిస్ట్ లో మాంసాపేక్ష ఉందని మర్చిపోవద్దు. దయతో మర్చిపోవద్దు. అపేక్ష చంపేయి. ఆ కోరిక, ఆ తపన చచ్చిపోవాలంతే. వంకాయ, బెండకాయ, కాకరకాయ, పొట్లకాయ, కందనకాయ అన్ని ఒకటే. దాన్ని చూడపటికి కొంచెం అన్నం పెట్టు. మన గొర్రెలపల్లి చర్చిలో బ్రదర్ వంటలు సహాయం చేస్తుంటాడు. అది నాన్న ఎన్ని కేజీలు వేద్దాం బియ్యం అంటాడు. అంటాను ఎప్పుడు అంటే ఏం కూర నాన్న అంటాడు. చికెన్ అనుకో 4 కేజీలు ఏంటి అంటాడు. ఇవాళ శాఖాహారం ఎందుకంటే వెళ్ళింది కానీ 15 కేజీలు చాలండి. ఏనా అంటే ఎవరు తింటాం? నా బుర్రపోలేకపోతుంది అసలు. దీంట్లో ఆకలి ఎక్కడ పోతుంది? ఆకలి అయ్యిందండి మీకు తెలియదు. వేస్ట్ మిగిలిపోతుంది. సాయంత్రం మీరు చచ్చిపోతారు. నిజమే. ఎవరిగా ఆకలితో వస్తారు పిల్లలు బేటా అని చెప్పినట్టు ఎంతో మిగిలిపోయింది. నా ఇంగ్లీష్ నవ్వుతున్నాడు. నేను చెప్పానా నువ్వు వండింది ఆనపకాయ కూర అన్ని కేజీలు ఎక్కడ అవుతుంది? లాగదు. నేను నా బిడ్డలకి సొంతంగా ప్రేరేపణ రావట్లేదు. నేను ప్రేరేపిద్దామని అన్ని రకరకాలు పెట్టేస్తున్నాను. నేను ఫస్ట్ టైం మా బిడ్డలు ఎంత నలిగిపోయాయి మీకేంటి తెలుసు.
అబ్బా భలే మంది ఒక గారి వేసేసారు. ఎంత తిప్పలు పడ్డ తెల్ల ఓర్లు. ఎందుకని ఎన్ని ఐటమ్స్ ఎందుకు పెట్టాం? మొక్క మీద కలకుండా ఉంటుంది మనసు. అయినా సరే ఇంటికి వెళ్ళి చెత్తకొడిసి ఉంటుంది. లేదా మీరు మంచివారు. నేనేమన్నానంటే ఆ ఆశ అది పోవాలండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను టెస్ట్ చేసుకోండి ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా నిఘా పెట్టుకోండి నా మీద, సీసీ కెమెరాలు పెట్టుకోండి, మీ ఇష్టం. మాంసం కూర, డీస్ కూర బాగుంది, 4 ముద్దలు వాళ్ళు ఎక్కువ తిన్నాడు చెప్పండి అంటే అటు తెచ్చినోడే. ఛాలెంజ్ చేస్తాను మీకు. పచ్చడి పెట్టు, గంజిపోయి ఏ కూర పెట్టు, ఆ కొత్త దాటదు బండి. కూర బాగుంది, కూర తీసుకురా, ఏందా సాంబార్ చేస్తాం, ఓకే కూరదే. ఈ ఆత్మ నశించదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మనం చెడ్డవాటిని ఈ లిస్టులో ఉందా, నేను మర్చిపోవద్దు. అది చచ్చిపోయి జనం అండి, మీరు అర్థం చేసుకోరండి. దేవుని స్తోత్రం. మేము ఎన్ని చెప్పినా పెద్ద హీ అంటారు కదా, చెప్పండి స్లైన్ ఫ్లూ అలాంటివి అని చెప్పారు డాక్టర్ గారు దెబ్బగా ఏం కూర వచ్చారు సార్. ఎందుకంటే అమ్మో మీరేం ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోండి. నా కోసమా మీరు చేసే భక్తి లోపల క్వాలిటీ రావాలి. క్వాలిటీ లోపల రావాలండి. రోషంగా బతకాలి మనం. లోకాన్ని పెంటగా రాజ్యాలు సింహాసనాలు చిచ్చేయాలనుకోండి మోసే అలాంటి వాళ్ళు మనం ముందు నడిచారు సార్. ఆ లంకాలు వెళ్తున్నాం మనం. ఎంత క్వాలిటీ మెయింటైన్ చేయాలా? సిగ్గుమల్లి సాక్ష్యం ఇందాక పిల్లలతో చెప్పాను నేను. చికెన్ షాప్ చెప్పాడు దేశపత్రి పనులు సార్. 15% క్రిస్టియన్స్ అంటున్నారు కానీ సార్ ఈస్టర్ పండుగ రోజున మీ 15% కొన్ని చికెన్ మటను, కనుమ రోజున మా 85% కూడా కొంటారు సార్ అన్నాడు. సిగ్గు. ఈ 15% క్రిస్టియన్స్ కొనేంత నాన్ వెజిటేరియన్ 85% వాళ్ళు కొనట్లేదంట. తిండి మండిపోయి ఎంత తినేదా వీళ్ళు? సిగ్గు అనిపించదండి. మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసం చేయొద్దని ప్రభు చెప్తే ఎక్కువ తినేదే మనం అయిపోతే ఇప్పుడు వాళ్ళకి చెప్పిన ఉండదు ఎంత సహవాసం చేయగలరా అని. ఎంత సిగ్గండి ఇది. తీర్మానం చేయగలరా? అమ్మో కానీ ఎలా పెట్టేశారా? సీరియస్గా నా ఇంకా చూస్తారేంటారు బాబు? ఇటు చూడండి, సీరియస్గా ఇటు చూసుకోండి. నా ఇంకా సీరియస్గా చూస్తాను చెప్పి చూడు. నీ గురించి నేను తిట్లు తిన్నాను, నిన్ను మాడిచేస్తాను మన నుంచి, నేను ఏడిపించేస్తాను. అంతే తీర్మానం. నా ఇంక సీరియస్ చూసి నువ్వు ఊరుకో, ఇంటికి వెళ్ళగా నేను ఆదరిస్తాను. ఓయ్ సంవత్సరాలు తొలిపోతున్నాయినా బాబు. చెడ్డ వాటిని ఆశించొద్దని, దానికి స్థానాన్ని కోరుకోకండి, సింహాసనాన్ని కోరుకోకండి, గుర్తింపును కోరుకోకండి. అది చెడ్డదిగా కాక గౌరవనీయమైనదిగా కనబడి చెడు ఫలితాన్ని మిగిలిస్తుంది కనుక అది చెడ్డ వాటిని ఆశించినట్లే. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు అప్పగించిన పని నమ్మకంగా చేయి. నీకు అనుగ్రహించిన భాగ్యమును కాపాడుకో. అంతే. పొజిషన్ కోసం ఆశించదు. దగ్గర తన గుడారము వేసుకొని నీ టేస్ట్ మండి పోను. నీ సూప్ ఎంత తేడా కొంత అర్థమైందా? అబ్రహాము నుండి వేరైపోయినటువంటి లోతు ఎక్కడ వేసుకున్నాడు? సొదోమ దగ్గర. సొదోమ అంటే మంచిదా అండి? మాట్లాడరే మీరు? అది చాలా దేవునికి వ్యతిరేకమైన స్వభావాలు కలిగిన ప్రాంతం కదా. సమాజములో కూడా సాంఘికంగా కూడా అవాజ్యమైనవి చేస్తున్న పాపిష్టి ప్రాంతం కదా. సామాజిక ఆరోగ్యము బొత్తిగా లేని దుష్టుల స్థలము కదా. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాజ్యమైనవి చేయుచున్నటువంటి వావి వరుసలని దౌష్యము ప్రబలన వ్యవహారము కదా. అలాంటి పాపిష్టి ప్రాంతము ఇతనికి ఎలా కనపడిందంట? దేవుని తోట వలె కనపడిందంట. అంటే మన వెలుచూపుకు కనపడుతున్నవి నిజమైనవి కావు. ఈ అప్పగించుకోవటంలో ఏం సరే అంటాను. నువ్వు ఆవేశపడితే, కంగారు పడితే, సహవాసానికి దూరం అయితే, సొంత జీవితం, సొంత నిర్ణయం, స్వేచ్ఛత నా నెత్తి మీద ఎవరు ఉండకూడదు, ఇలాంటి స్వేచ్ఛను కోరుకునే, విడిగా ఉండే వ్యవహారాన్ని కోరుకుంటే ఎన్ని తరాలుగా నష్టం నిలిపించి మిగిలించి ఒక శాపగ్రస్తమైన పనికి నువ్వు వెళ్ళిపోతావు. దేవుడు మాటిచ్చాడా చాలండి, దేవుడు వాగ్దానం చేశాడా చాలండి, ఇంకా వెలు చూడక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు. ఒక్క మన పితరులందరూ కూడా వాగ్దానం మీద బతికేసిన వాళ్ళే. అలాగే సుమయ్య ఎవరు? పండు వృద్ధాప్యం అన్న, పండు వృద్ధాప్యం చెప్పుకున్నాం ఆ వాక్యాలు మనం. ఏం దేని మీద బతికేశారు వాళ్ళు? పౌష్టికాహారమా? లేదండి, వాగ్దానం. నాదా ఎవరు రాశాడు? 28వ వచనంలో అతడు యేసును చూడకుండా చనిపోడని అతని గురించి ప్రవచనము చెప్పబడింది. రోజు ఏం తిన్నాను, ఏం తిన
నేను చావను, ఆయన చూస్తే కానీ నేను వెళ్ళను. వీళ్ళందరూ మంచి తిండితో మంచి జాగ్రత్తలతో బతకలేదండి, వాగ్దానం మీద బతికేశారు. ప్రభు నీకు ఒక మాట ఇచ్చాడంటే ఇక తిరగలేదండి బాబు. అంటే బద్దలపోయి సముద్రంలో మునిగిపోయి చచ్చిపోయే పరిస్థితులు ఉంటే అందరూ తినండి భయపడకుండా అన్నాడు పౌలు. ఎప్పుడు తిన్నాడా అంటే అంటాడు, నిన్న రాత్రి దేవదూత నా వద్దకు వచ్చి నువ్వు కైసర ముందు నిలవబడాలని చెప్పాడు. ఎవడు చావడు తినడు. ఒక వాగ్దానం అండి బ్రతికించేస్తుంది. ఎక్కలేని ధైర్యం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు, చెప్పాలి దేవునికి స్తోత్రం. నువ్వేమి ఎంపిక చేసుకున్నావు? దేవుని వాక్యాన్నా, దేవుని వాగ్దానన్నా, దేవుని ఆత్మన, పచ్చగా కనిపించేదన్నా, స్వేచ్ఛన, సింహాసనన్నా. లూసిఫర్ సింహాసనం కోరుకుని నష్టపోయాడు. మీకు అర్థమైందన్నమాట. లోతు స్వేచ్ఛను కోరుకుని నష్టపోయాడు. వారు ఆశించినట్లుగా మీరు చెడ్డ వాటిని ఆశించొద్దని వాక్యం చెప్తుంది. పరిశుద్ధంగా